కేరళలో అమానవీయ ఘటన జరిగింది. 5 ఏళ్లుగా 60 మంది దాదాపు తనపై అత్యాచారం చేసినట్టుగా 18 ఏళ్ల ఓ అథ్లెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిజంగా ఇది ఓ అమానవీయ ఘటనగా చెప్పుకోవచ్చు. తనకు 13 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె ఫిర్యాదులో చెప్తుంది. ఇప్పటివరకు 15 మందిని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. 60 మంది తనపై అత్యాచారం చేశారంటూ ఆ బాలిక ఫిర్యాదులో చెప్తోంది. నిందితులపై రేప్ కేసు, ఫోక్సో యాక్ట్ నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం 5 కేసులు నమోదు చేశారు. పలువురు కోచ్లు, తోటి ఆటగాళ్లు కూడా ఈ దళిత బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వెల్లడైన పరిస్థితి ప్రస్తుతం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. తాను మైనర్గా ఉన్నప్పుడే ఇదంతా జరిగిందని చెప్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. లైంగిక వేధింపులకు సంబంధించి మహిళా సమాఖ్య సొసైటీ నిర్వహించిన కౌన్సిలింగ్ స్టేషన్లో క్రీడాకారిణి జరిగిన దారుణాల గురించి చెప్పింది. ఈ విషయంపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం అందించారు. అనంతరం సైకాలజిస్ట్ సాయంతో ఆ యువతిపై జరిగిన లైంగిక వేధింపుల గురించి పూర్తి సమాచారం సేకరించారు. దీనిపై చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పతనంతిట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 13 ఏళ్ల ప్రాయంలోనే తనపై అత్యాచారం జరిగిందని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. తన పొరుగింట్లో ఉన్న ఓ వ్యక్తి తనను కొండల ప్రాంతానికి తీసుకెళ్లి 3 స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డారని చెప్తోంది. ఆ తర్వాత కోచ్లు, క్లాస్మేట్స్, అథ్లెట్స్ ఎక్కువగా లైంగికంగా వేధించారని వెల్లడిస్తోంది. యువతి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం 62 మందిని అనుమానితులుగా గుర్తించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. వారిపై 40 మందిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది వరకు కూడా అదుపులోకి తీసుకొని చెప్తున్నారు. మరో వ్యక్తి ఇప్పటికే ఫోక్సో కేసులో జైల్లో ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ యువతిని కౌన్సిలింగ్కు పంపించినట్లుగా పతనంతిట్ట ఎస్పీ చెప్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. కేరళలో జరిగింది ఈ అమానవీయ ఘటన. దాదాపు 60 మందిగా అనుమానితులుగా భావిస్తున్నారు. కోచ్, క్లాస్మేట్స్, ఇక చాలామంది ఇలా తనపై లైంగిక దాడికి పాల్పడ్డట్టుగా అమ్మాయి ఫిర్యాదులో చెప్తున్నారు. నిజంగా ఇది ఒక అమానవీయ ఘటన. పలుమార్లు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని 13 ఏళ్ల ప్రాయం నుంచే తాను ఈ అమానవీయ ఘటనను ఎదుర్కొంటూ ఈ అనుభవాన్ని చవిచూస్తున్నారంటూ ఆమె దారుణంగా విలపిస్తూ చెప్పింది ఆ దళిత బాలిక. దీనిపై ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదయ్యాయి, రేప్ కేసులు నమోదయ్యాయి, ఫోక్సో చట్టం కింద నమోదయ్యాయి. ఈ ఘటన ఇప్పుడు వెలుగు చూసింది. రైట్, మా కరెస్పాండెంట్ గోపి జాయిన్ అవుతున్నారు. గోపి, కేరళలో ఓ అథ్లెట్పై దారుణ అత్యాచారం జరిగినట్టు చెప్తున్నారు. 5 ఏళ్లుగా తాను ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఇప్పుడు బయటపెట్టినట్లుగా ఆ అమ్మాయి చెప్తుంది. నిజంగా కలిచివేసే ఈ ఘటన దిగ్భ్రాంతికరంగా వినడానికి ఉన్నటువంటి ఈ అంశాలు, అసలు ఏం జరిగింది కేరళలో, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, కేరళ పోలీసులు ఏం చెప్తున్నారు? కేరళ పతనంతిట్టలో ఈ యొక్క ఘటన జరిగింది. యావత్ భారతదేశం ఎత్తిపోయే ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 60 మంది పైన కూడా ఈ యొక్క 4 కేసులు నమోదవడం జరిగింది. అయితే గత 4-5 సంవత్సరాలుగా కూడా ఆమె పైన ఈ యొక్క అఘాయిత్యం జరుగుతున్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఆమెలో వచ్చిన మార్పులను గుర్తించిన ఓ టీచరు ఈ విషయాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పడం జరిగింది. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అమ్మాయితో మాట్లాడిన సమయంలో ఆమె ఆ ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్ లోనే ఆమె మొదటిసారి తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ఆమె ఆ కౌన్సిల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి చెప్పడం జరిగింది. దీంతో కమిటీ ఈ ఘటన పైన పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు మొదట ఒక కేసు నమోదు చేశారు. అయితే ఈ క్రీడా శిబిరాలతో పాటు పలు చోట్ల కోచ్లు, తోటి విద్యార్థులు, స్థానికులు కూడా ఆ బాధితురాలి పైన అఘాయిత్యానికి పాల్పడినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే బాధితురాలికి పర్సనల్ ఫోన్ లేదని, ఆమె తన తండ్రి మొబైల్ ఫోన్ ని ఉపయోగించినట్టుగా కూడా ఆమె ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. 40 మంది ఫోన్ నెంబర్లను ఆ అమ్మాయి సేవ్ చేయడం జరిగింది. అయితే ఈ ఆరోపణలు ఈ నిజమా కాదా అన్న దానిపైన కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధితురాలని సైకలాజిస్ట్ వద్ద కూడా కౌన్సిలింగ్ కి తీసుకువెళ్లారు. ఆ తర్వాతనే ఇది ఒక అసాధారణమైన ఘటనగా గుర్తించి
పోలీసులకు సమాచారం అందించడంతో 4 కేసులు నమోదవడం జరిగింది. వివిధ జిల్లాల్లో వివిధ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టంతో పాటు ఇంకా ఇతర క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి అనేక విషయాలు విసిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. అమ్మాయి పైన మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క లైంగిక దాడి పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆమె ఒక క్రీడాకారిణిగా కొనసాగుతుంది. అయితే క్రీడాకారిణిగా కూడా ఆమె కొనసాగుతున్న సమయంలో ఈ యొక్క కోచ్లు కూడా ఆమె పైన ఈ యొక్క అఘాయిత్యానికి పాల్పడినట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా క్లాస్మేట్స్, ఇతర స్థానికులు, ఆమె నివాసం వద్ద ఉండే స్థానికులు కూడా ఆమె పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డట్టుగా కూడా ఆమె పోలీస్ స్టేట్మెంట్ లో రికార్డు చేయించడం జరిగింది. ఈ ఘటన పైన పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి అమ్మాయి ప్రమేయం ఎంతవరకు ఉంది, నిజంగా అత్యాచారం ఏ విధంగా జరిగింది, ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటే కూడా తను ఎందుకు కుటుంబ సభ్యులతో కానీ ఇతరులతో కానీ ఎందుకు షేర్ చేసుకోలేదు అన్న దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని లోతైన విచారణ అయితే కొనసాగుతుంది. ఆమె చెప్పిన 40 మంది పేర్లు, ఆమె తండ్రి మొబైల్లో ఏదైతే 40 మంది పేర్లను ఫీడ్ చేసిందో ఆ పేర్లకు సంబంధించి కూడా ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా విచారిస్తున్న పరిస్థితి ఉంది. ఆమెతో గల సంబంధాలకు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి పైన కూడా పోలీసులు కొంత ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పలుమార్లు ఆమె పైన ఈ అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత ఆమె మెంటల్ గా ప్రస్తుతం డిస్టర్బ్ అయిన పరిస్థితుల్లోనే ఓ టీచర్ ఆమెను గుర్తించింది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద దారుణం అయితే జరిగింది. కట్టెకు చీర కట్టిన అమ్మాయి అని ఆశపడి కామవాంఛతో చూస్తున్న పరిస్థితులున్న ఈ రోజుల్లో నిజంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. కామవాంఛ తీర్చుకునేందుకు ఎంతకైనా వెనుకాడరని, దుస్సాహసం చేస్తారనే ఘటన ప్రస్తుతం ఈ ఉదాహరణగా నిలుస్తోంది. కేరళలో జరిగింది ఘటన. తనకు 13 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగిందని ఆ క్రీడాకారిణి చెప్తుంది. పక్కింటి చెందిన వ్యక్తి తనను కొండల్లోకి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారని, ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ బెదిరించారని చెప్తోంది. తాను సైలెంట్గా ఉండడంతో వారిలో కొందరు మళ్ళీ తనను అత్యాచారం చేశారని వాపోతోంది. ఆటల కోసం మైదానానికి వెళ్తే తోటి క్రీడాకారులు కూడా తనను లైంగికంగా వేధించారని చెప్తోంది. కేవలం క్రీడాకారులు మాత్రమే కాకుండా కోచులు కూడా బొమ్మను చేసి బలవంతంగా తనను అనుభవించారంటూ కన్నీటి పర్యంతమైంది. ఇదంతా బయటకు చెప్తే తన కెరియర్తో పాటు జీవితమే నాశనమవుతుందని భావించిన బాలిక నోరు మెదపకుండా ఉండిపోయినట్టు తెలుస్తోంది. శిశు సంక్షేమ శాఖ సహాయంతో పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి మొత్తం 62 మందిని అనుమానితులుగా గుర్తించారు. వారిలో 40 మందిపై ఫోక్సో చట్టంతో పాటు SC, ST అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో మైనర్ బాలుడు కూడా ఉండడం తెలుస్తోంది. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని, 4 ఏళ్లుగా క్రీడాకారునికి నరకం చూపించిన వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తామని పోలీసులు చెప్తున్నారు. నిజంగా చాలా దారుణమైన ఘటన ఇది. అనేక మంది మగాళ్ళు ఒంటరిగా ఆడది కనిపిస్తే చాలు బలవంతంగా రాక్షస క్రీడ జరుపుతూ క్షణికానందం పొందే పరిస్థితుల్లో ఒక్కసారి అలవాటు పడి ఆమె నోరు మెదకపోతే పదే లైంగిక దాడికి పాల్పడుతూ పశువుల్లా దర్యాప్తు సాగుతోంది. State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.